ఒక్కొక్క పరిణామం ఒక్కొక్కసారి చర్చకు వస్తూ ఉంటుంది. అందులో ప్రధానంగా వివేకా పిఏకి సంబంధించినటువంటి తిరుగుబాటు ఉదంతం. వివేకానంద రెడ్డి పిఏ వచ్చేటప్పటికి కృష్ణారెడ్డి మొన్నటిదాకా వచ్చేటప్పటికి మొన్న ఈనాడు జ్యోతిలో వచ్చినాయి. ఏది సునీత వేసిన పిటిషన్లు కావచ్చు, ఆ తర్వాత సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇవ్వడం కావచ్చు, అదనపు అఫిడవిట్. దాంతో ఇప్పుడు అర్జెంటుగా వైసీపీ ఏం చేస్తే వీళ్ళని తీసుకొస్తుంది లంగంలోకి. వివేక పిఏ తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అప్పట్లో నన్ను డీటీసీలో పోలీసులు బాగా కొట్టారు, రిమాండ్కి పంపించారు, 90 రోజుల తర్వాత నాకు బెయిల్ వచ్చింది, కొద్ది రోజుల తర్వాత కేసును సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకుంది, వాళ్ళు ఎప్పుడు పిలిచినా వెళ్ళి సహకరించాను. 2021 మార్చి 3 ఢిల్లీ నుండి అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దీపక్ కౌర్ నుంచి నోటీస్ అందుకున్నాను. ఢిల్లీలోని సిబిఐ కార్యాలయంలో హాజరు కావాలని చెప్పారు. ఇలా జరుగుతుందని రాజశేఖర్ నాకు ముందుగానే చెప్పారు. అంటే వాళ్ళకి ముందే ఈ విషయం తెలిసి నాతో డ్రామాలు ఆడారని తర్వాత తెలిసింది. నేను ఢిల్లీ వెళ్ళడానికి రాజశేఖర్ విమానం టికెట్ ఏర్పాటు చేసి అక్కడ ఉండడానికి వసతి కూడా కల్పించారు. ఖర్చుల కోసం నా అకౌంట్లో 50,000 జమ, పాస్బుక్ జిరాక్స్ను కూడా చేశారు. పులివెందుల R&B గెస్ట్ హౌస్లో 4వ సూట్ రూమ్లో రామ్ సింగ్ మేము చెప్పినట్టు విని రంగన్న దస్తగిరి బయటపడ్డారని, నువ్వు కూడా నేను చెప్పినట్టుగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి పేర్లు చెప్పాలని నన్ను కొట్టారు. నొప్పి తట్టుకోలేక కేకలు వేశాను. అరుపులకు బయట ఉన్న ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి విన్నారు. ఇప్పుడు వాటికి సాక్ష్యాలు లేవంటున్నారు. కడప సెంట్రల్ గెస్ట్ హౌస్ కేంద్రంగా రామ్ సింగ్ నా కుమార్ ఎదుట నన్ను కొట్టారు, 3rd డిగ్రీ ఉపయోగించారు, వీడికి సాక్ష్యాలు లేవంటున్నారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ వాళ్ళకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాడు అన్నారు. వాళ్ళ వద్ద పనిచేసే వ్యక్తి వాళ్ళకు అనుకూలంగా చెప్పకుండా నా తరపున చెప్తాడా? 2021 అక్టోబర్ 17వ తేదీన హైదరాబాద్లో ఉన్న నా కుమారుడిని సునీత రాజశేఖర్ పిలిపించుకుని మీ నాన్న రామ్ సింగ్ చెప్పినట్టు వినాలి, అందుకు నువ్వు ఎలాగైనా ఒప్పించాలని తీవ్రంగా ఒత్తిడి చేశారు. దీంతో నేను ఆ రాత్రి బయలుదేరి 18న హైదరాబాద్కి వెళ్ళాను. పాత ఆఫీస్కి కాకుండా కొత్త ఆఫీస్కి రమ్మని చెప్పారు. అక్కడికి వెళ్ళాక రామ్ సింగ్ చెప్పినట్టు వినాలని సునీత నా మీద ఒత్తిడి తెచ్చారు. నేనే ఉన్నదోన్నట్టు చెప్తానన్నాను. మనం చెప్పినట్టు కృష్ణారెడ్డి వినకపోతే నువ్వు జైలుకి వెళ్తావని సునీత రాజశేఖర్ తండంతో ఈ హత్యలో వాళ్ళ ప్రమేయం ఉన్నట్టుగా నాకు అనుమానం వచ్చింది. మా అందరి ఫోన్ల ఆధారంగా విచారిస్తే నిజాలు బయటకు వస్తాయి. ఆ పరిస్థితిలో సునీత రాజశేఖర్ రామ్ సింగ్లను బెదిరిస్తున్నాను పోలీసులు ఫిర్యాదు చేశాను. పోలీసులు పట్టించుకోకపోతే అప్పుడు ఎస్పీని స్వయంగా కలిసి ఫిర్యాదు చేశాను. అయినా స్పందన లేనందుకు పులివెందుల కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేశాను. కోర్టు ఆదేశాల మేరకు అప్పటి సిఐ రాజు స్వయంగా మా ఇంటికి 2 సార్లు వచ్చి నాతో 20 పేజీల స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు రాజు అసలు విచారణ చేయలేదని చెప్తున్నారు. ఇందులో పోలీసు అధికారులైన రాజేశ్వర్ రెడ్డి, రామకృష్ణారెడ్డిలకు ఎటువంటి సంబంధం లేదు. నేను అవినాష్తో మాట్లాడినట్టు నిరూపించాలి. సునీత రాజశేఖర్లను బెదిరించలేదని, రామ్ సింగ్ నన్ను కొట్టలేదని తిరుమలలో కానీ కాణిపాకలో కానీ ఏ చర్చిలో అయినా సరే వాళ్ళు ప్రమాణం చేస్తే నేను ఈ కేసును విత్డ్రా చేసుకుంటానని చెప్తున్నారు.